నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతి పెడతాను. ములిగా నక్క మీద తాటిగా పెట్టట్టు ఆ టెంపో గళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పాటి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా ససనం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళివాడు ఎక్కడ తెచ్చాడు ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా లేకపోతే పడిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల సామర్థ్యం. అలాగే అదెక్కడికండి? అవును ఇదెక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతనం అయిందా? ఇదిగోండి చెప్ప వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలానే పిండి అసలు నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కదే నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత పిల్లలు అమ్మో రివర్స్ మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు. ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాయి. అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు. పోరా పిచ్చి సన్నాసి. ఏయ్ చల్లు పన్నీరు. చల్లు పన్నీరు.